ఆయనకు లేఅవుట్లు వేయాలంటే కమిషన్ కొట్టాల్సిందే. యానాం నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకా అమలాపురంలో కూడా పినిపే విశ్వరూప్ కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి. అదే మారిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. గన్నవరంలో కొండేటి చిట్టిబాబు, ఆయన కథ ఇంక చెప్పాల్సిన పని లేదు, ఏమీ చేయలేదు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ చలామణయ్యే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క రాజోల్లో ఆయన జనసేనలో గెలుస్తాడు. పెళ్ళోది ఎక్కడ, కాపురంగోది ఎక్కడ. ఏం చెప్పాలి వీళ్ళందరినీ? వీళ్ళు నాయకులు, వీళ్ళు వినాయకులు, వాళ్ళ ఆటలు తెలుతున్నాయి. ఇప్పుడు అఫిషియల్గా మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నాడు ఈయన జగన్. ఇలాంటి వాళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే అతను కూడా మనం చూస్తే ప్రజలకు ఏం చేశారో చెప్పడు. కానీ 5 ఎకరాల్లో కత్తి మండలంలో అక్రమ సొమ్ముతో ఇంద్రభవనం నిర్మించుకుంటున్నాడు. చింతలమూరి సముద్ర తీరంలో పేదల భూములు కొట్టేశాడు. దాతలు ఇచ్చిన మల్కీపురం కళాశాల భూములపై కన్నేశాడు. ఒకరిద్దరు కాదు, యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగలాలు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేనేం తప్పు చేయలేదు, తప్పంతా ఎమ్మెల్యేలు చేశారు, వీళ్ళని మార్చేస్తా, ట్రాన్స్ఫర్ చేసేస్తా, ఈ ఊరు చెత్త ఇంకొక ఊరికి పంపిస్తా, అది బంగారం అనుకోండి, నాకు ఓటేసేయండి, మళ్ళా మిమ్మల్ని మోసం చేసేస్తా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో ఒక చైతన్యం రావడానికి చెప్తున్నా. అందరూ బాధితులే ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఈ రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనందరి భవిష్యత్తు బాగుండాలన్నా ఈ సైకో జగన్ పోవాలి. దానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఎవరైనా తీసుకోండి. ఈరోజు ఒక స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేట్, ఒక కాలేజ్ మేనేజ్మెంట్, ఒక వ్యాపారస్తుడు, ఒక కాంట్రాక్టర్, ఒక చిరు ఉద్యోగి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎవ్వడు కూడా ఆనందంగా ఉండే పరిస్థితులు లేరు. కానీ మీ అందరికీ భయం, పోలీసులు కేసులు పెడతారని. అంటే ఎన్ని రోజులు భయపడతాం? మీరు చూశారు పవన్ కళ్యాణ్ పైన, ఆయన హైదరాబాద్ నుంచి వస్తా ఉంటే నువ్వు ఆంధ్రాకు రావడానికి లేదు, నీకు పాస్పోర్ట్ లేదు, కాబట్టి ఇక్కడ నిలిపేసే పరిస్థితికి వస్తున్నారంటే. ఇంకో పక్క ఎమ్మెల్యేలు ఎవడు ఎక్కువ బూతులు తిడితే వాడికి సీటు, మంత్రి పదవి. ఇది ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, మొత్తం పంట కాలువలన్నీ పూర్తి చేస్తాం, రోడ్లన్నీ బాగు చేస్తాం, ధాన్యం కొనుగోలు పాత పద్ధతులు తీసుకొచ్చి రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నూతన ప్రభుత్వం తీసుకుంటాం. ఇన్సూరెన్స్ కూడా పాత పద్ధతులను తీసుకొచ్చి మళ్ళా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు టిట్కో ఇండ్లు కట్టాం. ఒక ఆస్తి ఇవ్వాలనుకున్నాను. ఎవరైతే మధ్యతరగతి కంటే బాగుండాలని ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టాను. కడితే 90% పూర్తి అయినాయి. 5 ఏళ్ళు అయింది, ఒక్క ఇల్లు పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇండ్లు పూర్తి చేయలేడు. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ 3 రాజధానులు కడతానని అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ చెప్తున్నా, ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటానని హామీ ఇస్తున్నా. ఇప్పుడే జోగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు,
ఆ ఇండ్లు ఇచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు కడితే మిగిలిన రుణం అంతా మాఫీ చేసి ఇమ్మన్నారు. తప్పకుండా వివిధ స్థాయిల్లో ఉన్నాయి. అవన్నీ ఎగ్జామిన్ చేసి అందరికీ న్యాయం చేసే విధంగా టిడ్కో ఇళ్లు అర్హులందరికీ అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పాత ఇండ్లు 2308 ఇండ్లు కట్టాం. 25 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పెన్షన్లు తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారని కొంతమందికి పింఛన్లు తీసేశారు. వాళ్ళందరికీ ఎప్పటి నుంచి తీసేశారో అప్పటి నుంచి పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ముమ్మడి వరంలో జీ మూలపాలెం గోదావరి బ్రిడ్జ్ కావాలని కోరారు. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 45 కోట్ల వ్యయంతో గుత్తే నదిని గోగుల్లంక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కోరారు. అది కూడా చేస్తాం. కోనసీమ రైల్వే లైన్ బాలయోగి చిరకాల వాంఛ. ఈరోజు అది కూడా పోయింది. మళ్లీ దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ముక్తేశ్వరం కోటిపల్లి మధ్య, సకినేటిపల్లి నరసాపురం మధ్య వంతెన నిర్మాణం కూడా పెండింగ్ లో ఉంది. ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొబ్బరి దింపుడు ఒలుపు కార్మికుల బీమా పథకం ఒకటి చేయాలి. అవి కూడా నా నోటీస్కి వచ్చింది. అవి కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం చేయాలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీకు తెలియజేస్తూ, ఇప్పుడే ఇక్కడ ఒకరిద్దరు కాదు చాలా మంది ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. చేనేత కార్మికుల్ని న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ఏం చేస్తామో చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మత్స్యకారులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలనో ఈసారి చేసి చూపించి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం అంటే ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో నేను ఇంత మునిపే చెప్పాను, పేదవాళ్ళందరినీ మార్చేశాడు. ఇక్కడే ఉన్నాడు కొత్తపేటలో ఒక ఆయన, జగ్గిరెడ్డి. ఏ పని చేయాలన్నా చిల్లర జగ్గిరెడ్డికి డబ్బులు కట్టాల్సింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ చిల్లర వసూలు చేసే జగ్గిరెడ్డికి మాత్రం ట్రాన్స్ఫర్ లేదు, లేకుంటే సీటు తీసేసే పరిస్థితి లేదు. అవునా కాదా? ఇంకొక ఆయన అనపర్తిలో ఒక ఆయన ఉన్నాడు, గొప్ప నాయకుడు ఉన్నాడు అక్కడ ఒక ఆయన. ఆయన్ని ఏమి చేయరు మీరు. ఇంకొక ఆయన హోల్సేల్ కరప్షన్ కింగ్ ఉన్నాడు కాకినాడలో. ఎవరైనా ఆయన్ని ఏమీ చేయరు మీరు. కానీ చిల్లర మల్లలు ఉన్నారు పాపం, ఏం అడగలేరు, నోరు లేనాళ్ళు. వాళ్ళందరినీ మార్చేస్తే నేను పతివ్రత అయిపోయానని గొప్పలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నీ మీద మీ ఎమ్మెల్యేల పైన ఛార్జ్షీట్ వేస్తాం. ప్రతి ఒక్కరు చేసిన అరాచకాలు చెప్తాం, అవినీతి చెప్తాం, సాక్ష్యాధారాలు ఇస్తాం. ధైర్యం ఉందా నీకు? వీళ్ళందరి పైన వేటు వేసే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. కానీ వాళ్ళు వేయలేవు, వేయవు కూడా. ఎవరిని వేస్తావు? ఎస్సీలు వేస్తావు. ఎస్సీలు 4 మంత్రులు, ఏ ఒక్క మంత్రి కూడా లేడు ఇప్పుడు. ఇక్కడే డిప్యూటీ సీఎం కొవ్వూరులో ఉంటే ఆవిడ్ని గోపాలపురం మార్చేశాడు.